ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 69వ కీర్తన 32-33 వచనములు. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని వెదికేటువంటి మనస్సు మనకుంటే మన ప్రాణములు తెప్పరిల్లుతాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణము విసిగిపోతూ ఉంది. ఈ రోజుల్లో ప్రాణము కృషించిపోతూ ఉంది. నిజముగా చాలా జీవితాలలో పైకి అలా కనబడుతూ ఉంటారు, కానీ వారి ప్రాణమంతా కృంగిపోయి ఉన్నటువంటి పరిస్థితులు అనేకము ఉన్నాయి ఈ రోజుల్లో. అయితే ఎప్పుడు మన ప్రాణము తెప్పరిల్లుతూ ఉంటుందంటే దేవునిని వెదకినప్పుడు, మనము దేవుని యొక్క లేఖనాలను చదువుతూ, గ్రహిస్తూ, వినుచు, ఆచరిస్తూ ఉన్నట్లయితే మన ప్రాణము తెప్పరిల్లుతుందని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాగే దరిద్రులను నిజంగా ఎవరు పట్టించుకుంటున్నారు ఈ లోకంలో? ఒకసారి ఆలోచించండి. దేశాల నుంచి మనం వెతుకున్నా సరే, సంపన్న దేశము దరిద్రంలో ఉండే దేశాన్ని పట్టించుకోవడం లేదు. సంపన్నులు దరిద్రులను పట్టించుకోవడం లేదు. విశ్వాసులు, సంపన్న స్థితిలో ఉన్న విశ్వాసులు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు దరిద్ర పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాసాలను పట్టించుకోరు. మరి ఎవరు పట్టించుకుంటారంట? సర్వోన్నతమైన దేవుడే వారి మొరను వింటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఖైదులో ఉంచబడిన వారిని ఆయన అలక్ష్యము చేయరంట. ప్రియ దేవుని బిడ్డలారా, విడువరంట. ఆలోచించండి జాగ్రత్తగా. బంధించబడినటువంటి వారి జీవితాలను విడిపించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన మనుష్యులు దగ్గరకు రాకపోయినా, యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంపన్న స్థితిలో ఉన్నప్పుడు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అనేక మంది ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు, సహాయం పొందుకున్నవారు, ఆయన దగ్గర న్యాయాన్ని పొందుకున్నటువంటి వారు, లాభం పొందుకున్నటువంటి వారు ఆయన దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా దగ్గర లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజుల్లో ఇంకా ఘోరమైపోయింది. ఒకవేళ వారి దగ్గర ఏమీ లేదు అని అంటే ఇక వారి ముఖం కూడా చూడరు, వారి ఫోన్స్ అటెంప్ట్ చేయరు, ఎత్తరు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఫోన్ ఆన్సర్ చేస్తే ఏమడగతారో అని. కానీ దేవుడు ఆన్సర్ చేస్తారు, సమాధానాన్ని ఇస్తారు. ఆయన మొర వింటాను అని అంటున్నారు. ఏ ఖైదులో నువ్వు బంధించబడి ఉన్నావో నిన్ను నేను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి నా బ్రతుకు, నా పరిస్థితి ఏంటి, ఈ రోదన ఏంటి, భయంకరమైన వ్యాధులు, అప్పులు, సమస్యలు, ఈ దరిద్రం ఏంటి అని అనుకుంటూ ఉంటే, బాధపడుతూ ఉంటే ప్రభువారు అంటున్నారు, నన్ను వెతకండి, అప్పుడు మీ ప్రాణము తెప్పరిల్లును, నేను మిమ్మల్ని విమోచిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలలో ప్రభువుని వెతుకుతూ ఉన్నామా? పొద్దున్న లేచిన దగ్గర నుండి కొంతమంది అయితే ఎక్కడ అప్పులు దొరుకుతాయని ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఎవరిని ముంచుదామని ఇవే ఆలోచనలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా అనుభవించాలి, ఇదే ఈరోజు లోకాన్ని ఎట్లా అనుభవించాలి, ఏ విధంగా డబ్బును సమకూర్చుకోవాలి, ఇదే ఆలోచనలో అనేక మంది ఉన్నారు. వాటినే వెతుకుతూ ఉన్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ప్రియ దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవైతే దేవుణ్ణి వెదకు, వాక్యాన్ని వెదకు, వాగ్దానమును వెదకు, ఆశీర్వాదమును వెదకు, మంచిని వెదకు, నీతిని వెదకు, పరిశుద్ధతను వెతుకు. అప్పుడు నీవు నీ ప్రాణము తెప్పరిల్ల చేసి ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో నీవున్నా భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగి. ఈరోజు అనేక మంది సమస్యలలో, అప్పుల సమస్యలు వస్తే భరించలేకపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బిజినెస్ లాస్ వస్తే ఆత్మహత్యలు సమాధానం. అవి ఆత్మహత్యలు చేసుకుంటే వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పేరు అలాగే, చెడ్డ పేరు అలాగే ఉండిపోతుంది కదా. ఆలోచించండి జాగ్రత్తగా. పోరాడాలి జీవితంలో,
ప్రభువుని మనము ఆశ్రయించాలి, ఆయన్ను వెదకాలి. దేవుడు తెప్పరిల్ల చేస్తారు, ఆయన లేవనెత్తుతారు. దరిద్రుల మొర వినేటువంటి దేవుడు ఆయనే. ఈ లోకంలో ఏ దేవుళ్ళు కూడా వినరు, దరిద్రులను ప్రక్కకే రానివ్వరు, ఇంక మరి దేవుళ్ళు ఏం వింటారు? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆయన దరిద్రుల కోసమే ఈ లోకానికి వచ్చిన దేవుడు. దరిద్రమైన స్థితిలో ఉన్నటువంటి వారిని ధనవంతులుగా, ఆత్మీయ ధనవంతులుగా, ఈ లోకంలో ధనము కలిగిన వారిగా చేయడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని బిడ్డారా, ఆయన అంటున్నారు, ఏ ఖైదులో ఉన్నా నేను విడిపిస్తాను, నన్ను వెతుకు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని బిడ్డారా, దేవుడి లేఖనము మీ జీవితంలో ఆదరణ కలిగించున్నట్లుగా, ఆలోచన కలిగించున్నట్లుగా, ఆశీర్వాదము దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి స్థితులను మార్చేటువంటి దేవుడు, పరిస్థితులను మార్చేటువంటి దేవుడు ఆయనే. ప్రార్థన. ప్రియదేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయ్యా మిమ్ములను బట్టి, మిమ్మల్ని వెదుకుటను బట్టి సంతోషించే మనసును దయచేయండి నాయన. ఏ దరిద్రములో బిడ్డలనైనా తండ్రి నలిగిపోతూ ఉన్నారో, ఏ ఖైదులో బంధించబడి ఉన్నారో నాయన, ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. అయ్యా మీరే విడిపించుదురుగాక, మీరే వారి మొరను ఆలకించుదురుగాక. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం నాయన, సహాయము చేయండి అయ్యా. బిడ్డలకున్న ప్రతి దరిద్రాన్ని తొలగించండి నాయన. అయ్యా మీరే నాయన ప్రభా బిడ్డలకు ఆశ్రయ పట్టణముగా, ఆశీర్వాదకరముగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా వారి హృదయాలను తెప్పరలు చేయండి అయ్యా. ప్రాణమును విసిగిస్తున్న కార్యాలను, ప్రాణమును విసిగిస్తున్న మనుషులను మీరే తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, ఈ దినకాలం అయ్యా పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపండి ప్రభువా. అయ్యా బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆదరణకర్తగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి నాయన. దేవా అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. ఎన్ని సంవత్సరాల నుంచి కుమిలిపోతూ ఉన్నారు బిడ్డలు ప్రభువా, మీరే వారిని నాయన సహాయము చేసి విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా తండ్రి ఉద్యోగాలు దయచేయండి, గర్భఫలములు దయచేయండి ప్రభువా. మంచి బిడ్డలను పుట్టించండి నాయన. మంచి గర్భఫలాలు మంచి కుటుంబాలకు అనుగ్రహించండి ప్రభువా. దేవాని కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవే నాయన ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, ప్రతి దినమున మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాము అని. అనేక మంది ప్రార్థనలు కోరుతూ ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కార్యమైనప్పుడు తెలియపరచండి మాకు. ప్రియ దేవునిలో మేము సంతోషించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక నిమిషం సమయాన్ని తీసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క వాగ్దానము 8-10 నిమిషాల లోపల అయిపోతుంది. అంటే దేవునికి ఉదయకాల సమయంలో 10 నిమిషాలు ఇవ్వలేనటువంటి బిజీలో ఉన్నారా? వాగ్దానము ప్రార్థనలో ఏకీభవించి మీ కార్యాలు ప్రారంభించండి. దేవుడు గొప్పగా దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.